భువనగిరి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని నియోజకవర్గ బీజేపీ నేత పివి శ్యామ్ సుందరరావు అన్నారు. భువనగిరి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియాతో మాట్లాడిన ఆయన భువనగిరి సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 29న భువనగిరి మున్సిపాలిటీ సమీపంలోని మాస్కుంట వద్ద సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు పాల్గొనాలన్నారు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా ఉన్న మూసీ ప్రక్షాళనను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని ఆయన కోరారు. ప్రజల చెంతకు మోడీ పాలనను, మోడీ గారు ఏవైతే పథకాలను ప్రవేశపెట్టిరో సంక్షేమ పథకాలు మరి అభివృద్ధి పథకాలు వాటిని ఇంటింటికి చేర్చే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి సమాయత్తం అవుతున్నారు. దీనిలో వివిధ కార్యాచరణ దీనిలో భాగంగా వివిధ కార్యక్రమాల కార్యాచరణ రూపొందించడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ఈ జిల్లాలో మేము చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమం గురించి మేము మీ ద్వారా ప్రజలకు తెలియదలుచుకున్నా. విజన్ భువనగిరి 2024 అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో మోడీ గారి నాయకత్వంలో మరి ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఎలాంటి సమస్యలను ఎన్నుకోవాలనేది ప్రజలతో మమేకమై ప్రజల చెంతకు మోడీ పాలనను, మోడీ గారు టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ రథచక్రాలు ఓడడం ఖాయమని, ప్రజలంతా జగన్ వైపే ఉంటారన్నారు. గతంలో వైసీపీ కోసం పనిచేసిన సమయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు పీకేతో కలుస్తున్నారని ప్రశ్నించారు. 10 మంది ప్రశాంత్ కిషోర్లు వచ్చినా ప్రజలంతా సీఎం జగన్ వెంటే ఉంటారన్నారు. అవకాశం ఉంటే కాళ్లతో తనడం, లేకుంటే తెచ్చిపెట్టుకోవడం చంద్రబాబు నైజమంటూ మంత్రి విమర్శించారు. టీడీపీ చిత్తుగా ఓడడం ఖాయమని మంత్రి ఎద్దేవా చేశారు. మరోవైపు జనసేన అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో బరిలెక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రావని మంత్రి విమర్శించారు. తెలంగాణలో 6 ఐఏఎస్ అధికారులు, 1 ఐపీఎస్ అధికారి బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. ఇంటర్ విద్య డైరెక్టర్ గా శృతి ఓజా, గిరిజన సంక్షేమ డైరెక్టర్ గా ఈవి నరసింహారెడ్డి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా జ్యోతి బుద్ధప్రకాష్, ఎక్సైజ్ కమిషనర్ గా శ్రీధర్, సివిల్ సప్లై కమిషనర్ గా ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ బదిలీ అయ్యారు. వీరితో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలికేరుపై బదిలీ వేటు పడింది. కలెక్టర్ భారతి హోలికేరికి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. రంగారెడ్డి కలెక్టర్ గా గౌతమ్ కు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.